హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా వంకాయ పచ్చి పులుసు, పులగమన్నం చూపించబోతున్నానండి. పులగమన్నాన్ని కొన్ని ప్రాంతాల్లో అత్తేసరన్నం అని కూడా పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేయిస్తే సరిపోతుందండి. ఇలా వేగడానికి 5, 6 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. బియ్యం, పెసరపప్పు కలిపి 1 ½ కప్ తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వీలైతే ఒక పావుగంట సేపు నానబెట్టుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఈ పులగమన్నాన్ని కుక్కర్‌లో కాకుండా విడిగా గిన్నెలో వండుకోవాలనుకున్నా కూడా నీళ్ల కొలతని ఇదే విధంగా తీసుకోండి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు వేసుకొని ఒక పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్‌లో 8-10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చి పులుసు కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను నల్ల వంకాయ పెద్దదొకటి తీసుకున్నానండి. మీరు కావాలంటే తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. ఈ వంకాయ వెయిట్ వచ్చేసి పావు కేజీ ఉందండి. వంకాయకి పుచ్చులేమి లేకుండా చెక్ చేసుకొని తీసుకోండి. వంకాయల్ని కాల్చుకునే ముందు శుభ్రంగా కడుక్కొని నూనె రాసుకోవాలి. కార్తీక మాసంలో ఉపవాసం ఉండేటప్పుడు నూనె, ఉల్లి, వెల్లుల్లి తినము కాబట్టి నేను కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు వంకాయల్ని కాల్చుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోండి. మీ దగ్గర ఇలాంటి గ్రిల్ లేకపోతే డైరెక్ట్‌గా బర్నర్ మీద పెట్టి కాల్చేసుకోండి. పొయ్యి మీద పెట్టి కాల్చుకోండి. ఏం పర్వాలేదు. వంకాయ బాగా మెత్తగా అయ్యే వరకు కాలిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి. కాల్చుకునే ముందు ఇలా ఘాట్లు పెట్టుకొని కాల్చుకోండి. లేకపోతే పేలుతాయి. కొంతమంది కార్తీక మాసంలో కత్తితో కట్ చేసినవి కూడా తినరండి. అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండి కాల్చుకోండి. నేను పావు కేజీ వంకాయలకి పచ్చిమిర్చి పెద్దవి ఈ సైజువి 5 తీసుకున్నానండి. ఇవి కారం ఎక్కువ లేవు. ఇందులో కారం అది వేయమండి. పచ్చిమిర్చి కారమే. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్‌లో నిదానంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోండి. కాలిన తర్వాత వంకాయ పెట్టుకున్న ప్లేట్‌లోనే పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నీళ్ళల్లో వేసి కడుక్కోండి. వీటి పైనున్న నలుపంతా పోయే విధంగా బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయల కన్నా తొడిమెలు తీసేసి ఒక బౌల్‌లో వేసుకోండి. వంకాయని కూడా వాటర్‌లో వేసుకొని పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. వంకాయని కాల్చే ముందు నెయ్యిని గాని, నూనె గాని అప్లై చేసుకుంటే తోలు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. వంకాయకి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్‌లో వేసుకొని, పుచ్చులేమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. పుచ్చులేమి లేకుండా చూసుకొని వంకాయకున్న తొడిమను కూడా తీసేసుకొని, ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! అదే బౌల్‌లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేయించి పొడి చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 ½ టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. సాల్ట్ వేసుకునే వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోండి లేకపోతే మ్యాషర్‌తో మ్యాష్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలుపుకోవచ్చు. నేను కార్తీక మాసం అని వేయట్లేదండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసి కలుపుకోవాలి. ఇది బాగా గట్టిగా ఉంది కదా! అందుకే ఇంకో కప్పు వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇది బాగా పలచగా ఉన్నా కూడా టేస్ట్ బావుండదు. మీకు ఇంకా చిక్కగా ఉంటే గనక ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువైతే కనుక కొంచెం నీళ్లు కలుపుకోండి. ఇంతేనండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు పులగమన్నం చూద్దాం. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ అన్నం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పులగమన్నం మీద కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి పులుసుతో కలిపి తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. కార్తీక మాసంలో నూనె, ఉల్లి, వెల్లుల్లి తినని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.